వినోద్ గారు, మీరు వింటా ఉన్నారు, ఇరాన్కి ఏమో హర్మూజ్ మీద పట్టు వచ్చేదాకా ఇరాన్ ఆగదు, అలాగే పూర్తిగా అక్కడున్న ఎన్రిచ్డ్ యురేనియంని వెనక్కి తెచ్చుకునేదాకా లేదా అక్కడి నుంచి దాన్ని తరలించేదాకా అమెరికా నిద్రపోదు. ఈ మధ్యలో ప్రపంచం మొత్తం నలిగిపోతూ ఉంది. ఇవాళ మళ్ళీ ఈ జరగగానే కాస్త కుదుటపడ్డ మార్కెట్లు మళ్ళీ డౌన్ అయినాయి, పెట్రోల్ ధరలు పైకి వెళ్తూ ఉన్నాయి. ఏంటి అంటే ఇది మన దేశం కూడా నిన్న మొన్న మన మినిస్టర్ గారు కూడా అన్నారు, అక్కడ రేట్లు తగ్గినాయి కదా, పెట్రోల్ ధరలు తగ్గించిందంటే కాస్త 4 రోజులు చూడనివ్వండి, వాతావరణం ఎలా ఉంటుందో, తగ్గుతాయో లేదో, ఒక స్టెబిలిటీ వస్తే తప్ప మేము ఆ రేట్లు మార్చే ప్రసక్తి లేదని మన మంత్రులు కూడా చెప్తా ఉన్నారు. ఏంటి పరిస్థితి? ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకు, మన ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఇది అదే ఇరాన్ వారు ఏదైతే ట్రంప్ మొదలు పెట్టాడో నెతన్యాహు ప్రోద్బలంతో, సో ఏ ప్రెసిడెంట్ ఇప్పటిదాకా ఇటువంటి పని చేయలేదు, నేను చేస్తున్నాను చూడండి అని చూపించుకోనికి ఎలా జరిగింది అంటే రిస్క్ తీసుకొని అయినా చేశాడో, దానికి ఇప్పుడు ప్రతిఫలం అనుకోవాలి మనం. అమెరికన్ ప్రజల్లో కూడా ఇంత వ్యతిరేక వచ్చినా కానీ ట్రంప్ తన పట్టిన కాళ్ళకు మూడే కాళ్ళు అనే పద్ధతిలో పోవటం జరిగింది. అంటే మెగలోమెనిక్ గా అయిపోయింది. ఎందుకంటే వెనిజువేలాలో అర్ధరాత్రి ఒక అర్ధ గంటలో ఆపరేషన్ చేసేసి మదిరోను కిడ్నాప్ చేసి తీసుకుపోయి జైల్లో పెడితే, ఇది కూడా కాకపోతే ఒక 1 రోజులు పట్టొచ్చు అన్నట్టే ఒక పద్ధతిలో పోయారు. కానీ అది అండర్ ఎస్టిమేట్ చేయటం వల్ల తర్వాత సరి అయిన ప్లాన్ లేకపోవటం, ఇప్పుడు వాటిలో పోవటమని కాదు కానీ వాట్ ఆర్ ద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అన్ని కూడా సరిగా లేవు ఇప్పటికీ. ఈవెన్ యాజ్ అండ్ టుడే అనుకుంటున్నా, ఏదో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అని ఒకటి, తర్వాత ఏదో వాళ్ళు ఓపెన్ చేయాలని, తర్వాత న్యూక్లియర్ ఆర్మ్స్ వాళ్ళు తయారు చేసుకోవద్దు అనేది, ఎన్నెన్నో అంటాడు, మిసైల్ అంటాడు, ఇంకేదేదో వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ బేసిక్గా రెండు ఇప్పుడు వాళ్ళు ఎప్పుడో అన్నారు, ఏది సరే లోపల ఏం జరుగుతుంది అనేది సెకండరీ, కానీ వాళ్ళైతే ఓపెన్ ఒప్పుకున్నది ఏంటంటే వీఆర్ నాట్ గోయింగ్ టు మేక్ న్యూక్లియర్ బాంబ్ అని అయితే వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు ఇరానియన్స్. ఓకే, బట్ ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ కోర్స్ యాజ్ డిప్లొమాట్ కొన్ని అకేషన్స్ లో మేము డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా ఇరాన్ ఇంత హౌ క్లోజ్ ఇట్ ఈస్ టు మేక్ ది బాంబ్ అనేది కూడా ఒక్కోసారి డిస్కషన్స్ లో మేము చేశాం. అంటే ఇప్పుడు మనకు 60%, వాళ్ళకు మామూలుగా 15 to 20% దాటకుండా ఎన్రిచ్మెంట్ అయినా కానీ 60% దాకా చేయగలిగారు అని అంటే దే ఆర్ డూయింగ్ సంథింగ్ అనేది. అది నవ్ ఇట్ ఈస్ నోన్. ఇప్పుడు మీరు అంటున్నట్టు ఇది న్యూక్లియర్ మెటీరియల్ పూర్తిగా అమెరికన్ చేతులకు రావాలి, వీ హ్యావ్ టు టేక్ అవే ఫ్రమ్ ద ఇరాన్ అనేది ఏదైతే ట్రంప్ ఒకప్పుడు అంటున్నాడో, నౌ మెయిన్ ఇష్యూ దానికంటే ఎక్కువ ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీద ఎందుకు పడ్డది అని అంటే, అది చాలా అంటే ఆ ఇష్యూ ఎఫెక్టింగ్ ఎంటైర్ వరల్డ్ ఎకానమీ, ఎవ్రీ కంట్రీ ఇస్ గెటింగ్ ఎఫెక్టెడ్. ఇరానియన్స్ కూడా చాలా కేర్ఫుల్ గా ట్రంప్ సైకాలజీని స్టడీ చేసి, తర్వాత అమెరికాలో ఆన్ గోయింగ్ ఏమవుతుంది, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో ఏమేమి మార్పులు రాబోతున్నాయి, అక్కడ 2 పార్టీల మధ్యన ఎలా జరుగుతుంది, ట్రంప్ గ్రాఫ్ ఎలా ఉంది, ఇవన్నీ స్టడీ చేస్తూ రోజుకు దే ఆర్ బికమింగ్ హార్డర్ అండ్ హార్డర్. అంటే ట్రంప్ గ్రాఫ్ పడిపోతుంది కాబట్టి మరింతగా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన. అంటే అదే ఇప్పుడు స్క్వీజ్ చేసి, ఇప్పుడు ఇరాన్ కు ఆల్రెడీ ఇది ట్రంప్ పెట్టిన సంతకాల మీద ఏదైతే ఎంఓయూ దాని మీద చూస్తే అమెరికాలో బోల్డ్ అంత అపోజిషన్, ఇంక్లూడింగ్ ఒబామా, క్లింటన్, వాళ్ళు కూడా ఈ ఎంఓయూ సైన్ చేసిన పద్ధతిని ప్రకారం వాళ్ళు చాలా సీరియస్ గా క్రిటిసైజ్ చేశారు. ఎక్స్ ప్రెసిడెంట్స్, తర్వాత ఎక్స్పర్ట్స్, ఎవ్రీబడి. సరే ఏదైనా జరిగింది కానీ ఇప్పుడు బేసిక్ ఏంటంటే ట్రంప్ ఏదో ఇరక్కపోయానన్న పద్ధతిలో నుండి గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్, ఎగ్జిట్ ఏదో ఏమన్నట్టు గెలవని యుద్ధాన్ని విజయాన్ని ప్రకటించుకొని పోయి బయటికి పోయి ఏదో చేద్దాం అనుకుంటే అది జరగట్లేదు. యాజ్ అండ్ టుడే ఇప్పుడు మనకు అంకారాలో నాటో మన మీటింగ్ లో సమ్మిట్ లో కూర్చున్నప్పుడు బోల్డ్ అని క్వశ్చన్స్ వస్తున్నాయి. చివరికి ఈ రోజు కూడా ఇప్పటికీ స్టేట్ ఆఫ్ హార్మూజ్ 28th ఫిబ్రవరి ముందు ఎలా ఉందో అలా మళ్ళా ఇట్ షుడ్ కమ్ టు దట్ స్టేజ్ అనేది ప్రతి ఒక్కరు అంటున్నారు. దట్ ఈస్ ఓకే. సో దానికి ఇప్పుడు ట్రంప్ అదే గనక ఈవెన్ నాటో మీటింగ్ లో మళ్ళీ జర్మనీని, ఫ్రాన్స్ను, ఇటలీని క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టాడు.
అగైన్ గ్రీన్లాండ్స్ నాకు కావాలని మళ్ళీ అనేసిండు. అప్పుడు మళ్ళీ ఇప్పుడు డెన్మార్క్ సీరియస్ గా అపోజ్ చేయాల్సి వచ్చింది. Right. సో మళ్ళీ అంతా నాటో అంతా అగెనిస్ట్ గా అయిపోతుంది. ఓకే 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 సో ఇవన్నీ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అని అంటే ఇక ట్రంప్ అది పర్సనల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఇప్పుడు ఈ ఎంఓఈ సైన్ చేసి ఇప్పుడు సీజ్ ఫైర్ ఉన్నదా లేదు అనేది అంటే ఎవరికి అర్థం కావట్లేదు. సీజ్ ఫైర్ ఇస్ ఓవర్ సో అనేసి ఇది ఒక కొత్త తరహా సీస్ఫైర్ అని సంజయ్ గారు చెప్తా ఉన్నారు. అడపాదడప అదే. బాంబులు వేసుకుంటూ ఖాళీ దొరికినప్పుడు మాట్లాడుకుంటూ ఖాళీ దొరికినప్పుడు బాంబులు వేసుకుంటూ అన్నట్టుగా. అది నిజమే. కానీ ఇంకా ఇప్పుడు యాక్చువల్ గా అమెరికాలో ఏం జరుగుతుంది అని అంటే ట్రంప్ ఇవన్నీ టాక్టిక్స్ Right. చేసి ఎర్నింగ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అవుట్ ఆఫ్ దిస్ అని చెప్పేస్తున్నారు వాళ్ళు. ఓకే ఇట్స్ అ ఫ్యాక్ట్. ఓకే సో ఇటువంటి అన్ని జరుగుతున్నాయి కాబట్టి ఇరానియన్స్ దే వాంట్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గర.